అమ్మ ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది, నాన్న దారులు వేసి ముందుకు నడిపించి తీసుకెళ్తారు. ఇప్పుడు మరి ఎలా చరణ్ గారు, మరి హౌ డు యూ మేనేజ్ నాన్నగారి ప్రెసెన్స్ లేకుండా? ఆయన హిజ్ లైఫ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ అండి. ఐవ్ సీన్ సో మచ్ ఆఫ్ హిమ్. అది చాలు, ఒక జీవితం అంతా ఒక పాఠం అది. ఆయన ఎలా పబ్లిక్లో ఆయన ఎలా బిహేవ్ చేసేవారు, పిల్లలతో ఎలాగ ఉండేవారు, సాటి కాలీగ్స్తో వర్క్ చేసేటప్పుడు వాళ్ళతో ఎలా ఉండేవాళ్ళు. ఎప్పుడు ఆయన ఎంత ఎంత సాధించినా ఒదిగిపోయే తత్వం ఆయనది. అసలు అసలు నేను బాలసుబ్రహ్మణ్యమా, నేను పద్మభూషణ, అవునా నేనా అన్నట్టుగానే ఉంటారు ఆయన. ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన అందరూ ప్రపంచం అందరికీ తెలుసు, ఆయనకి తప్ప. అట్లాగా ఉండేవారు ఆయన. అండ్ దట్ ఈస్ అండ్ నేను చాలా వరకు నాన్నగారి ఫ్రెండ్స్, నాన్నగారితో వర్క్ చేసిన వాళ్ళని కూడా అంటారు, వాళ్ళ బిహేవియర్ మారకపోతే దెన్ ఐల్ బి లైక్, ఏం నేర్చుకున్నారు మీరు నాన్నగారి దగ్గర నుంచి? నాన్నగారు ఇంత 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 అని మాట్లాడతారు, కానీ వాట్ యూర్ డూయింగ్ ఈజ్ నాట్ వాట్ దట్ మ్యాన్ లివ్డ్. హీ నెవర్ ప్రీచ్డ్. ఆయన ఎప్పుడు ఇలాగ ఉండాలని ఎప్పుడు చెప్పలేదు. ఆయన దారిలో he did the right thing and he just kept on moving. And అది ఎగ్జాంపుల్గా తీసుకోకపోతే దెన్ ఆయన గురించి గొప్పలు మాట్లాడటంలో అసలు కనెక్ట్ ఏముంది నీకు ఆయనకి కదా. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ లెసన్ ఇన్ లైఫ్. సో లవ్ యువర్ ఫాదర్ అసలు సాక్షాత్కారం అయిపోతుంది ఇక్కడ చరణ్ గారు మాట్లాడుతుంటే. సో ఆబ్వియస్లీ, కానీ ఇది చాలా మామూలు ప్రశ్న. కనీసం ఎవరైనా చరణ్ గారు దొరికారంటే ఒక పాట లేకపోయినా పెట్టి పాడిద్దాం అనుకుంటారు కదండి, మీరు ఎందుకు పాడి? అంటే ఒక ఊరికే ఈ సాంగ్ మనకి సినిమాలో ఉండదు, కానీ ప్రమోషన్స్కో దానికో ఏదో పెడతారు. సినిమాలో సపోజ్ మీకు అవకాశం అవసరం లేదనుకోండి, అది ఆయనకు వచ్చిన విద్యే, కొత్తగా ఆయన లేని చూపిద్దాం అని చెప్పి చేసిన సినిమా ఇది. యాక్టింగ్ కూడా చేసాం కదండి మేము. చేసినా కూడా ఒక డైరెక్టర్ దగ్గర మీరు ఇట్లాంటి ప్రశ్న అడిగి ఆయన ఎరకాటంలో పెట్టగలరా? అందుకే ఆయన డైరెక్టర్ అయ్యారు. అయినా సరే ఆయనలో ఇంకో కోణాన్ని చూపిద్దాం, రిప్రజెంట్ చేద్దామని. పాట ఆల్రెడీ సూపర్ హిట్లు వచ్చేస్తున్నాయి, ఆయన నుంచి నెక్స్ట్ వస్తుంటే అని కాదు, నెక్స్ట్ సినిమాలు అన్నీ ఆయన పాటలే. ఇక ఫిక్స్ అయ్యాం ఆ కోణం. అంటే నేను అనుకోవడం, నేను పాజిటివ్గా మంచిగా అర్థం చేసుకుంటూ ఆయన యాక్టింగ్ బాగా ఫోకస్ అయ్యి హైలైట్ అవ్వాలి. ఎందుకంటే పక్కన ఆయన పాట కూడా వచ్చేస్తే రెండు పోటీ పడతాయి. కాబట్టి మీరు ఇలాగే ఫోకస్ చేస్తుంటారని నేను సరిపెట్టుకుంటున్నాను ఇప్పటికి. సరిపెట్టుకోలేదు అంతే కదా. మీరు పాటను చూసి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, ఆయన పెర్ఫార్మెన్స్ చూసి ఇంకా ఎంజాయ్ చేస్తారు. కానీ 2-3 పాటలు ఉన్నాయి కదా. ఉన్నాయి. ఎన్ని పాటలు ఉన్నాయి? సినిమాలు 5 ఉన్నాయి. 5 పాటలు. 5 పాటల్లో ఒక్క పాట కూడా మనకు దొరకలేదంటే. నన్ను డాన్స్ చేయించారు కానీ ఎక్కడ ఈ సినిమాలో ఒక పాట అలా పాడుతూ రండి సార్ షార్ట్ లో. పోనీ మీకు ప్లేబ్యాక్ ఉందా ఇందులో? లేదు. అంటే మీకు పాటే లేదనమాట. నాకు డాన్స్ ఉంది, పాట లేదు. కదా. నాకు ఒక పాట ఉంది, అది ఇంకెవరైనా పాడుంటారంటే మటుకు నేను ఒప్పుకుని ఉండేవాడిని, 100% ఒప్పుకుని ఉండేవాడిని. ఐ థింక్ మిథున్ సినిమాలోనా ఏ సినిమాలో నాన్నగారికి యేసుదాస్ గారు వాయిస్ పెట్టారా? మిథునం అనుకుంటా. మిథునమే కదా. మిథునం అనుకుంటా. యేసుదాస్ గారు వాయిస్ పెట్టారు. అదొక విధమైన ఒక విన్యాసం. అది